బిగ్ బాస్ లో ఏదో చేద్దాం అనుకుంటే బయటేమో వీడియో లీకులు. పాపం ఈ అమ్మడి కష్టం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. డ్రగ్స్, అఫైర్స్, స్కామ్లు ట్రెండ్ అవ్వడానికి ఏ ఒక్క అవకాశం వదలకుండా అన్నింట కనిపించి బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తుంది రీతూ చౌదరి. ఎన్ని చేసినా ఆమెను అభిమానించే అభిమానులు పనిగట్టుకుని మరీ ఓట్లేసి గెలిపించేస్తారు. చేసింది కొన్ని షోలు, సీరియల్స్ అయినా జనంలో పాపులారిటీ మాత్రం బాగా ఉన్న ఈ రీతూ చౌదరి అలియాస్ వనం దివ్య తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈసారి బిగ్ బాస్ షోతో వైరల్ అవుదామని అనుకుంది, కానీ అలా మాత్రం జరగలేదు. హీరో ధర్మ మహేష్, గౌతమి మధ్యలో రీతూ చౌదరి ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే అసలు ఈ ధర్మం మహేష్ గౌతమి కథ ఏంటి, అందులోకి మన రీతూ పాప ఎందుకు వెళ్ళిందో ఈ వీడియో క్లారిటీగా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి తెలుసుకోండి. వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి హైదరాబాద్ లో చదువుకున్న ఈ అమ్మడు సినిమాల్లో నటించాలనే కోరిక చిన్నతనం నుండే ఉండేది. అలా కాలేజీలో చదువుతున్న సమయంలోనే సినిమాలో ట్రై చేయగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే తెలిసిన ఒక మేనేజర్ ద్వారా ఖుషీ టీవీలో యాంకర్ గా అవకాశం వచ్చింది. ఇక అలా ఈ టీవీలో ఆడదే ఆధారం సీరియల్లో చిన్న అవకాశం వచ్చింది. అయితే కూతురుని హీరోయిన్ గా చూడాలని పేరెంట్స్ ఆలోచించి తమిళ సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించారు. విజయ్ తలపతి సినిమాలో చిన్న రోల్లో రీతూ చౌదరి కనిపించింది. ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని అనుకుంటే లాభం లేకుండా పోయింది. ఆ సినిమా తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో కనిపించినా పెద్దగా రీతూ చౌదరికి పేరు రాలేదు. అది కాక నటించడం కూడా పెద్దగా రాకపోవడం, భాష సమస్య వల్ల చెన్నైకి ప్యాకప్ చెప్పి హైదరాబాద్లో మళ్ళీ సీరియల్స్లో నటించడానికి సిద్ధమైంది. ఆ టైంలోనే గోరింటాకు సీరియల్లో నటించింది. ఆ టైంలోనే ఆ సీరియల్ హీరో నిఖిల్తో రిలేషన్ మెయింటైన్ చేసింది. ఇక ఇంటి గుట్టు సీరియల్లో కూడా చేసిన రీతూకు స్టార్ మా మ్యూజిక్ ఛానల్లో యాంకర్ అవకాశం వచ్చింది. అలా చేసుకుంటూ పోతున్న సమయంలో ప్రదీప్ పెళ్లి చూపులు అంటూ వచ్చిన ఒక షోలో రీతూ పాల్గొనడం, ఆ షో వల్ల రీతూకి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. ఇక ఈవెంట్స్ అంటూ సీరియల్స్ అంటూ బిజీ అయిన రీతూ చౌదరికి మౌనమే ఇష్టం అనే సినిమాలో హీరోయిన్ అవకాశం వచ్చింది. కరోనా లాక్డౌన్ టైంలో వచ్చిన ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో మళ్ళీ సీరియల్స్ వైపే అడుగులు వేసింది. ఇక జబర్దస్త్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రీతూ చౌదరి తన పెళ్లి గురించి, విడాకుల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. అయితే కొంతకాలం క్రితం 100 కోట్ల స్కామ్ అంటూ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు, అతడి భార్యగా వనం దివ్య అంటూ రీతూ చౌదరి పేర్లు వినిపించాయి. ఆ సమయంలో యాంకర్ రీతూ చౌదరికి పెళ్లైపోయిందనే విషయం బయటకొచ్చింది. ఈ విషయం పైన రీతూ చౌదరి స్పందిస్తూ శ్రీకాంత్తో ప్రేమ, పెళ్లి నిజమేనని, అయితే 6 నెలల్లోనే విడాకులను తీసుకున్నట్లు చెప్పింది. తండ్రి శేఖర్ రియల్ ఎస్టేట్ చేయగా అక్కడ శ్రీకాంత్ అనే వ్యక్తి పరిచయం కాగా ఆ శ్రీకాంత్తోనే రీతూ చౌదరి ప్రేమలో పడడం, ఇద్దరు కలిసి గోవా అంటూ ట్రిప్పులు వేయడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పారు. అయితే అప్పటికే శ్రీకాంత్కు పెళ్లి కాగా భార్యకి విడాకులను ఇవ్వలేదు. దాంతో రీతూ చౌదరిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా రియల్టర్లకు కొత్త యాంకర్లను తెలిసిన అమ్మాయిలను ఎరగా వేసేవాళ్ళు రీతూ చౌదరి, శ్రీకాంత్. అయితే అలా ప్రభుత్వ భూమి విషయంలో స్కామ్ జరగడం, అందులో శ్రీకాంత్ పేరు రావడంతో శ్రీకాంత్తోనే ఉంటే తాను ఇరుక్కుంటానని రీతూ అతనితో రిలేషన్కు గుడ్ బై చెప్పేసింది. ఆ రిలేషన్ను బయటకు కూడా రానివ్వలేదు. అయితే స్కామ్ విషయం బయటికి రావడంతో రీతూ బండారం బయటకొచ్చింది. ఇక టీవీ షోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ సాగిపోయిన రీతూ కొన్ని సినిమాల్లో నటించగా అందులో ధర్మ మహేష్ హీరోగా వచ్చిన డ్రింకర్ సాయి సినిమాలో నటించింది. అప్పుడు ఏర్పడిన పరిచయంతో ప్రస్తుతం ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. ధర్మ మహేష్ విజయవాడకు చెందిన ఇతను సినిమాలో నటించాలనే ఉద్దేశంతో సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడు. ఇక సింధూరం, డ్రింకర్ సాయి అంటూ కొన్ని సినిమాలను చేసిన ధర్మ మహేష్ కు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగి అవకాశాలు మెల్లగా వస్తున్న తరుణంలో అతని భార్య అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ధర్మ మహేష్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, మోడల్ అయిన గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయ్యాక ఇరు కుటుంబాలు 2 ప్రధాన రాజకీయ పార్టీలకు మద్దతుదారులు కావడం వల్ల కొన్ని గొడవలు వచ్చాయి. అయితే అన్ని సర్దుకొని వారికి ఒక బాబు పుట్టాక ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో
ధర్మ మహేష్ వేరే అమ్మాయిలతో తిరుగుతూ అఫైర్ పెట్టుకున్నాడని గౌతమి ఆరోపించారు. రీతూ చౌదరితో అఫైర్ ఉందని తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చెప్పిన గౌతమి, రీతూ చౌదరి ధర్మ మహేష్ ఇంటి నుండి బయటికి వస్తున్న వీడియోలను విడుదల చేసింది. అలా మరోసారి వైరల్ అవుతున్న రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీతో హౌస్ లోనే చివరి వరకు ఉండాలని ప్లాన్ చేస్తుండగా బయట మాత్రం మరో బ్రేకింగ్ స్టోరీ రన్ అవుతుంది. మొత్తానికి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక రీతు ఈ విషయం మీద ఎలా స్పందిస్తుందో, ధర్మ మహేష్ ను పెళ్లి చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఒకసారి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఒకసారి, భూమి స్కామ్, ఇప్పుడు ఇలా వైరల్ అయిన రీతు పాపకి మాత్రం ఫ్యాన్స్ ఏం తక్కువ లేరు. ఆమెకు ఓట్లు వేస్తూ హౌస్ లో ఉండేలా గట్టిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.